శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య మఠానికి ఇంత త్వరలో రావడానికి, ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడానికి, అంగీకరించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి శ్రీనివాస కుమార్ గారు. అది నా ఘనత కాదు, ఆయన కోసమని, ఆయన వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అంటే నాకు ఎనలేని గౌరవం. ఆయన అంత సమున్నతమైనటువంటి అధికారంలో ఉన్నప్పటికీ మంచి వైదిక నిష్ఠాగరిష్ఠులు. వైదికమైనటువంటి సంప్రదాయం అన్నా, ఆ వేద సంబంధమైనటువంటి ఆచారమన్నా, భగవద్భక్తి అన్నా ఆయనకి ఎనలేని ప్రీతి. అటువంటి వ్యక్తితో నాకు సాంగత్యం కూడడం, అటువంటి వారి స్నేహం లభించడం నేను ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా భావన చేస్తూ ఉంటాను. అటువంటి వారు నన్ను నోరు తెరిచి అడిగితే నేను కాదు అన్న మాట అనకూడదు. అందుకే నా సాధ్యమైనంత తొందరగా రావడానికి అవకాశాన్ని కల్పించుకుని రావడం జరిగింది. ఇక్కడ ఈ మఠ ప్రాంగణాన్ని చూసిన తర్వాత ఎంతో సంతోషించడం జరిగింది. సుబ్రహ్మణ్య వైభవం గురించి 4 మాటలు నీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పి 2 రోజులు అని అడిగారు. మిగిలినటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మనం స్వామి అన్న మాటని అందరికీ కలిపి వాడతాం, అది దోషమని నేను అంటలేదు. వెంకటేశ్వర స్వామి వారు అంటుంటాం. అలాగే మఠాధిపతుల గురించి మాట్లాడినప్పుడు పరివ్రాజకుల గురించి కూడా చివర స్వామి పదాన్ని చేర్చి మాట్లాడుతుంటాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటూ ఉంటాం. కానీ స్వామి అని ఒక్క పదాన్ని ఉచ్చరించి విడిచిపెడితే స్వామి అన్న పదం తనంత తానుగా అన్వయమయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికే అన్వయం అవుతుంది. అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది. స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని. సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే. అంటే ఆయన జగత్పతి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు. ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నది. అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది. అది ఒక అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అవతారము అన్న మాటకి అర్థం కిందకి దిగి వచ్చుట అని.
సుబ్రహ్మణ్య అవతారానికి ముందు జరిగినన్ని విచిత్రమైనటువంటి సందర్భాలు యథార్థానికి ఏ అవతారంలోనూ జరగలేదు. మిగిలిన ఏ అవతారం గురించి చెప్పడమైనా నిజానికి చాలా తేలిక. నేను ఇందాక కారులో వస్తూ మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను. ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలికేనండి, ఒక్క సుబ్రహ్మణ్యావతారం గురించి చెప్పడమే చాలా కష్టం. ఎందుచేత అంటే అనేకమైనటువంటి పురాణములలో ఉన్నటువంటి విషయాన్ని తీసి క్రోడీకరిస్తే తప్ప సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించినటువంటి ఒక సమగ్రమైన స్వరూపము ఆవిష్కరింపబడదు. అంతటి పరమ పవిత్రమైనటువంటి అవతారము సుబ్రహ్మణ్యావతారము. ఆ సుబ్రహ్మణ్యుడిగా, స్కందుడిగా, విశాఖుడిగా, కుమారస్వామిగా, నైగమీషుడు అన్న పేరుతో, అనేక పేర్లతో, కార్తికేయుడు, ఇన్ని పేర్లతో ఆయనకి గుణముల చేత ఆయన సంబోధింపబడినవాడు కాడు. సాధారణంగా లోకంలో నామములన్నీ గౌణములు, అంటే ఒక గుణాన్ని వ్యక్తం చేయడం చేత ఈశ్వరుడు నామములు వస్తూ ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్య సంబంధంగా మీరు విచారణ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి నామములలో ప్రధానమైన నామములు ఏవి ఉన్నాయో అవి గౌణములు కవు, అంటే గుణ సంబంధమైనటువంటివి కవు. అసలు ఆ అవతార స్వీకార సమయమునందు ఏర్పడినటువంటి వివిధ పరిణామములను దృష్టిలోకి తీసుకుని సుబ్రహ్మణ్యుడికి అనేకమైనటువంటి నామములు వచ్చాయి. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ వెలిసి ఉన్నా కూడా ఒక మహాజ్ఞానిగా నిలబడి ఉంటాడు. ఆయన తనలో తాను రమించేటటువంటి స్వభావంతో ఉంటాడు. ఒక బాలుడిగా నిలబడి ఉంటాడు. అలా ఉండడానికి కారణం శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకి భాష్యం చేస్తూ ఒక చోట అన్నటువంటి మాటని ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించి పరిశీలించడం జరిగింది పెద్దలు. మనకి త్రిపురా మాహాత్మ్యము అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం, దాంట్లో మాహాత్మ్యకాండ అని ఒక కాండ. ఆ కాండలో సుబ్రహ్మణ్యావతారానికి సంబంధించినటువంటి ఒక విశేష రహస్యాన్ని చెప్పారు. మీరు సనత్కుమారాదులు నలుగురు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళ గురించి విని ఉంటారు. ఆ నలుగురు బ్రహ్మజ్ఞానులు కనుక ఎప్పుడూ వాళ్ళు తమలో తాము రమిస్తూ తమ రక్షణ కొరకు భగవంతుని మీద మాత్రమే ఆధారపడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కనుక నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి లక్షణము వలన రెండుగా ఉండేటటువంటి స్వభావము వారి యందు లుప్తమైనటువంటి కారణం చేత జ్ఞానులై రమిస్తూ ఉంటారు. అటువంటి సనత్కుమారాచార్యుల వారు ఒకానొక రోజున నిద్రపోతూ ఉండగా వారికి స్వప్నం వచ్చింది. వారు నిద్రపోతూ ఉండగా అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. సనత్కుమారులకు నిద్ర ఉండదు. ఎందుచేత నిద్ర ఉండదు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అమ్మవారి గురించి చెప్తూ ఒక నామం చెప్తాడు, సర్వావస్థ వివర్జిత అంటాడు. అన్ని అవస్థలను విడిచిపెట్టేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆమెయే. అవస్థ అని ఒక మాట మనకి వేదాంతంలో, జాగ్రత్త ఒక అవస్థ, స్వప్నము ఒక అవస్థ, సుషుప్తి ఒక అవస్థ. జాగృతి అంటే ఇంద్రియములన్నీ పనిచేస్తే జాగ్రత్తావస్థలో ఉన్నాడంటారు. కళ్ళు చూస్తూ, చెవులు వింటూ, ముక్కు వాసన చూస్తూ, నాలుగు రుచి చెప్తూ, స్పర్శేంద్రియమైనటువంటి చర్మము స్పర్శ జ్ఞానమును పొంది ఉండి ముట్టుకున్నప్పుడు ఆ విషయాన్ని మనకి ఆవిష్కరిస్తే ఆయన జాగృతావస్థలో ఉన్నాడు అంటారు. స్వప్నావస్థ యందు ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనస్సు తనలోకి లాక్కుంటుంది. ఇంద్రియములు పనిచేయడం మానేస్తాయి. అంటే కన్ను కొద్దిగా తెరిచి ఉన్న కంటి ముందుకు తీసుకొచ్చి అతనికి ప్రియమైన వస్తువులు ఉంచినప్పటికీ కన్ను చూడదు. కన్ను చూడదు అన్న మాటకు అర్థం కన్ను చూడలేదు అని కాదు, కన్ను చూసిన దానిని మనసు పట్టుకోదు. ఎందుకంటే కంటిలో ఉన్న చూడగలిగిన శక్తిని మనసు తనలోకి లాగేసుకుని ఆ కంటి శక్తి మనసు యందు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అందుకే 5 ఇంద్రియములు పని చెయ్యవు, మనసు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అందుకే అది కలకంటుంది. తనకి ఇతపూర్వం ఉండిపోయినటువంటి వాసనా బలాన్ని దృష్టిలోకి తెచ్చుకుని దేని మీద రాగమున్నదో, దేని మీద ద్వేషమున్నదో దానిని దర్శనం చేస్తుంది. మనసు తనంత తానుగా స్వతంత్రించి దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితికి స్వప్నావస్థ అని పేరు. మూడవది ఉంటుంది, అది
సుషుప్తి అంటారు. ఇక మనస్సు కానీ ఇంద్రియములు కానీ పనిచేయవు. మనస్సు ఇంద్రియములు కూడా ఆత్మ యందు లయమైపోతాయి. అప్పుడు కేవలము ఆత్మ ఒక్కటే మిగులుతుంది. అది మోక్షానికి దగ్గరగా ఉంటుంది, కానీ మోక్షమును అనుభవించిన వాడు కాదు, అజ్ఞానముతో ఉంటాడు. కాబట్టి అది మోక్షావస్థ అని చెప్పడం కుదరదు, సుషుప్తి అంటారు. ఈ 3 అవస్థలలో తప్ప సామాన్యమైనటువంటి వ్యక్తికి 4వ అవస్థ ఉండదు. అని ఉంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, లేకపోతే కలకంటూ ఉంటాడు, లేకపోతే గాఢ నిద్రలో ఉంటాడు. ఈ 3 కూడా కాకుండా 4వది ఉన్నదా అని అడిగితే సామాన్యులైనటువంటి వారికి కొన్ని కోట్ల మంది చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడి ఈ లోకంలో పెరిగి వృద్ధిలోకి వచ్చి లయమైపోయేటటువంటి జీవులన్నీ అనుభవించేటటువంటి అవస్థలు ఈ 3. ఈ 3టిలో తిప్పుతుంది కాబట్టి ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. అలా ఈ 3 అవస్థలే అనుభవిస్తారు. ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కడో ఒక్క స్థితికి చేరుకుంటాడు. అది సర్వావస్థా వివర్జిత. ఇక వాళ్ళకి ఇంద్రియములు పనిచేస్తూ ఉండడం అన్న అవస్థ కానీ, ఇంద్రియములు మనసులోకి ప్రవేశించిన స్వప్నావస్థ కానీ, ఇంద్రియములు మనసుతో కలిసి ఆత్మలోకి ప్రవేశించినటువంటి సుషుప్తి కానీ ఉండవు. ఈ 3టికి అతీతమైనటువంటి సాక్షి స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఎప్పుడూ తాను ఆత్మగా నిలబడి శరీరం నిద్రపోయిందని, ఇంద్రియములు బడలిపోయాయని, మనసు స్వతంత్రించి దేన్నో చూస్తోందని అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. అలా సాక్షిగా ఉన్నటువంటి జ్ఞానిని సర్వావస్థ వివర్జిత అని పిలుస్తారు. అటువంటి వాడు ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఆ రూపంతో తిరుగుతున్నాడు అని గుర్తు. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని అనుభవిస్తున్న వాడెవరో వాడే బ్రహ్మమగుచున్నాడు అంటారు. ఆ స్థితిని పొందినటువంటి వ్యక్తి ఎవరున్నారో అట్లాంటి స్థితిని పొందినటువంటి వాణ్ణి ఇక్కడే ఈ క్షణంలోనే ఆయన శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన మోక్షమును పొంది ఉన్నవాడే అంటారు. అద్వైత సంప్రదాయంలో ఇక శరీరం పడిపోయిన తర్వాత మోక్షం అన్న మాట ఉండదు. ఆయన నిత్యముక్తుడు, ఆయన ఇక్కడే మోక్షాన్ని పొంది ఉన్నాడు, కానీ శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఒక భగవాన్ రమణులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహాపురుషులు ఆ స్థితిని చేరుకున్నారు. అలా శరీరంతో ఉండి కొంతకాలం తిరిగి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తారు ఇది పడిపోతోందని, ఏ ఉద్వేగాన్ని పొందరు. అలా సాక్షిగా చూడగలిగి శరీరం పడిపోయిన తరువాత వారు సర్వవ్యాపకత్వాన్ని పొంది అంతటా నిండి నిబిడీకృతమైపోతారు. అప్పుడు విదేహముక్తిని పొందాడు అంటారు. ఆయనకి శరీరం లేదు, కానీ ఆయన అంతటా నిండి ఉన్నారు అని విదేహముక్తిని పొందారు అంటారు. అటువంటి జ్ఞానికి ద్వంద్వములుండవు. ఇక 2 అన్న మాట ఆయన యందు అన్వయము కాదు. కాబట్టి శీతోష్ణములు, కష్టసుఖములు ఇటువంటి మాటలు వాళ్ళకు ఉండవు. సనత్కుమారుల వారు ఆ స్థితికి చేరుకున్నటువంటి మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మమానస పుత్రుడైన అటువంటి సనత్కుమారుల వారికి కల వచ్చింది. ఆయనకి కల వస్తే ఆ కలకి కూడా ఆయన సాక్షి, కానీ ఆయన కలతో తాదాత్మ్యం పొంది ఉద్వేగం పొంది ఆయనకి చెమట పట్టింది. ఆయన ఆశ్చర్యపోయాడు తెలివి వచ్చాక. ఏమిరా, నేను సాక్షిగా ఉండవలసిన వాణ్ణి తాదాత్మ్యత పొందాను. తాదాత్మ్యత పొంది స్వప్నావస్థలో మనసు చూసిన దానికి ఉద్వేగాన్ని పొందాను. ఏం కల వచ్చిందని విచారణ చేశాడు ఆయన. ఆయనకి కలలో తాను దేవసేనాధిపతి అయినట్లు, దేవతల యొక్క సైన్యానికి తాను సైన్యాధ్యక్షుడిగా అభిషేకం చెయ్యబడినట్టు, దేవసైన్యానికంతటికీ తాను ఆధ్యక్షం వహించి రాక్షసుల్ని దునుమాడినట్టు ఆయనకి కలొచ్చింది. ఇదేమిటి, ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమించవలసినటువంటి నేను రాక్షసులని దేవతలని, దేవతలకి ఆధిపత్యం వహించానని, రాక్షసుల్ని సంహరించానని నాకు ఈ కళ ఎందుకు వచ్చింది? నేను ఎందుకు ఒక్కసారి 2లోకి జారిపోయాను, 1లో ఉండవలసిన వాడినని అనుమానం వచ్చి తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారిని అడిగాడు, తండ్రి నాకు ఇటువంటి స్వప్నం ఎందుకు వచ్చింది చెప్పవలసింది అని అడిగాడు. ఆయన ఒక్కసారి కన్నులు మూసుకుని ఆలోచన చేశాడు. బాహ్యనేత్రం తెరిస్తే ఎదురుగుండా ఉన్నది కనపడుతుంది,
తపశ్శక్తి కలిగిన వాళ్ళు ఆ నేత్రములను మూస్తే లోపల మనోనేత్రం తెరుచుకుని జరిగినటువంటి విషయాన్ని చూడగలుగుతారు. అది తపశ్శక్తి చేత మాత్రమే సంభవం. కాబట్టి చూడగలిగాడు బ్రహ్మగారు. చూసి ఆయన ఒక మాట చెప్పాడు, నీకు జన్మ ఉన్నది. గత జన్మలో నువ్వు వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణ బాలుడవు. నువ్వు వేదం చదువుకునేటప్పుడు దేవాసుర యుద్ధము అనేటటువంటి ఘట్టం ఒకటి వచ్చింది. రాక్షసులు దేవతల్ని పీడించినటువంటి ఘట్టాన్ని చదివావు. విపరీతమైన ఉద్వేగాన్ని పొందావు. ఎంత ఉద్వేగాన్ని పొందావంటే, నేను దేవసేనకి ఆధ్యక్షం వహిస్తే ఈ రాక్షసులందరినీ చంపేద్దును అనుకున్నావు. అది ఎంత తీవ్రమైన ఉద్వేగం అంటే వాసనాబలంగా నిలబడిపోయింది నీ మనసులో. తరువాతి జన్మలో నువ్వు బ్రహ్మమానసపుత్రుడవై సనత్కుమారుడవై నువ్వు ఆత్మని అనుభవించగలిగినటువంటి బ్రహ్మజ్ఞానివి కాగలిగినా ఎక్కడో ఉండిపోయినటువంటి వాసనా బలం ఈనాడు నీకు స్వప్నంగా వచ్చింది. అంటే నీలో ఎక్కడో దేవసేనకి ఆధ్యక్షం వహించి రాక్షసుల్ని సంహరించాలన్న కోరిక ఒకటి మిగిలి ఉన్నది. ఈ కోరిక పూర్తి అయిపోతే తప్ప నీకిక వాసనాబలం అంతా క్షయమైపోయిందని చెప్పడం కష్టం. కాబట్టి నువ్వు దేవసేనకి ఆధ్యక్షం వహించవలసి ఉంటుంది, రాక్షసుల్ని సంహరించవలసి ఉంటుంది అని చెప్పాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు సనత్కుమారుల వారు. త్రికాలవేది మహానుభావుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఆయనకి తెలియనిది ఉంటుంది పరమేశ్వరుడికి. ఆయనకి ఎక్కడ జ్ఞానులుంటే అక్కడ పరమ సంతోషం శివుడికి. ఆయన ప్రదోష వేళలో వృషభవాహనారూఢుడై విహారం చేస్తుంటాడు. ఆయనకి అది అలవాటు. ప్రతి ప్రదోష వేళలోనూ ఆయన తిరుగుతూ ఉంటాడు. అందుకే ప్రదోష వేళలో తిరిగేటటువంటి సమయంలో ఎవరైనా దంపతులు క్రీడించినా లేక నిద్రపోతున్నా ఆయన దానిని అంగీకరించాడు. కశ్యప ప్రజాపతి భాగవతంలో చెప్తాడు, ఆయన వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే అంటాడు. ప్రతి ప్రదోష వేళలో పరమేశ్వరుడు వృషభవాహనారూఢుడై తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒకసారి దిగుతాడు అని చెప్తారు శాస్త్ర ప్రమాణంలో. అటువంటి మహానుభావుడు వెళ్ళేటటువంటి వేళ పరమశివుడు ఆకాశంలో తిరుగుతూ పార్వతీదేవితో కలిసి కింద ఉన్నటువంటి సనత్కుమారుల్ని చూశారు. ఈయనకి వాసనాబలం క్షయమైపోవాలి, మిగిలిపోయిన ఒకే ఒక్క కోర్కె తీరిపోవాలి. మనసు యొక్క సంగము అంత భయంకరంగా ఉంటుంది. అది పొందినటువంటి ఉద్వేగం ఏదుందో అది పునర్జన్మలకు కూడా కారణమవుతుంది. అందుకే అసలు మనసు దేని యందు ప్రవర్తిస్తోంది అన్నదాని బట్లే పునర్జన్మ కూడా ఆధారపడుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనసు యొక్క శుద్ధి కానీ మనసు అపవిత్రం అవడం కానీ కేవలము 5 ద్వారముల గుండానే జరుగుతూ ఉంటుంది. ఈ 5 ద్వారముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములు ఏ ఉన్నాయో అవి పరమ శుద్ధమైనవి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నంతసేపు మనసు శుద్ధమవుతూ ఉంటుంది. అలా కాకుండా 5 ద్వారాల్లోంచి లోపలికి వెళ్ళేటటువంటివి విషయ వస్తువులై మనసుకి రజోగుణ తమోగుణ ప్రకోపాన్ని పెంచగలిగినవైతే అవి పునర్జన్మలకి హేతువులవుతాయి. నీచ జన్మలలోకి వెళ్ళడానికి కారణం అవే అవుతాయి. అవే మనకుండేటటువంటి జ్ఞానేంద్రియములైనటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 ద్వారా లోపలికి ఏవి పుచ్చుకుంటున్నాడన్న దాని పట్లే మనసు శుద్ధమవుతూ ఉంటుంది, అపవిత్రమవుతూ ఉంటుంది. కంటితో ఎప్పుడూ పవిత్రమైన వస్తువుని మాత్రమే చూడడం అలవాటు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క మనస్సు అంత తొందరగా పాడైపోతుందని చెప్పడం కష్టం. నోటి గుండా భగవత్ ప్రసాదాన్ని సాత్విక పదార్థాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు అనుకోండి, ఆయన మనసు పాడవుతుందని చెప్పడం కష్టం. ఎప్పుడూ మంచి మాటలే వింటుంటాడు అనుకోండి, ఆయన మనసు నిలకడగా ఉంటుంది. అంతేగాని ఇవ్వకూడనివన్నీ 5 ద్వారముల గుండా లోపలికి పంపి మనసు నిశ్చలంగా ఉండాలి అని కోరుకుంటే అది ఒక్కనాటికి ఉండదు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తపస్సు చెయ్యడం వల్ల ఈశ్వరుడిచ్చేటటువంటి మొదటి ప్రయోజనం అంటూ ఏదైనా ఉంటే సత్సంగం ఇస్తాడు. మహాపురుషులతో కలిసి దగ్గరగా ఉండగలిగిన అవకాశం ఇస్తాడు.
ఎందుకు ఇస్తాడు అంటే ఆయన ఏం చేస్తూ ఉంటాడో, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్నది సంగము చేత ఆయన ఎక్కువగా మనసులోకి ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశమే సమస్త పాపములు ప్రక్షాళనము కావడానికి కారణమైపోతుంది తనంత తానుగా. అందుకే సత్సంగానికి అంత శక్తి రావడానికి కారణం అదే. ఇంద్రియములను నిగ్రహించడం మన చేత కానప్పుడు సత్సంగం ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. అందుకే ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి వాటిని నియంత్రించడం మీద శాస్త్రములు అన్ని మాటలు చెప్పడానికి, ఇంద్రియములను వశంలో ఉంచుకోండి అని అంత బోధ చెయ్యడానికి, ఏది మాట్లాడాలో, ఏది వ్రాయాలో, ఏది వ్రాయకూడదో, ఏది చెప్పచ్చో, ఏది చెప్పకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో వయస్సుని బట్టి నిర్ణయం చేసి పరిణితి లేని చోట ఏది చెప్పకూడదో అది చెప్పకూడదని చెప్పి నియంత్రించడానికి కారణం అక్కడే ఉంది తప్ప అర్హతానర్హతలు లేకుండా ప్రతి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది ఈ దేశ సంప్రదాయం కాదు. కారణం ఏమిటి అంటే కేవలము తెలియ చెప్పడం ప్రధానం కాదు. ఏ వయస్సులో ఏది తెలియ చెప్పాలో అది తెలియ చెప్పి దాని చేత మనసుకి సంస్కార బలాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన లక్షణంగా స్వీకరించారు. అందుకు ఆశ్రమ వ్యవస్థ వచ్చింది. ఆశ్రమము అన్నది రావడానికి కారణం అది. బ్రహ్మచర్యము అంటే అహంకారం అంతా నిర్మూలింపబడడానికి గురువుగారి దగ్గరికి పంపించేసి నేను ఫలానా వారి బిడ్డన్నని మరిచిపోవడానికి హేతువు కలిగేటట్టుగా 10 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి గురుపత్నికి ఇస్తే గురుపత్ని అందరితో కలిపి కూర్చోపెట్టి పెట్టినటువంటి పదార్థం ఏది ఉంటుందో అది మాత్రమే తిని అహంకార పరిత్యాగం చేసి గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి చదువు జీవితాంతం పనికి రావడానికి వీలుగా లోపల ధారణ అయ్యేటట్టుగా ఒకనాడు గురుకుల వ్యవస్థ ఇక్కడ చూస్తుండేది. ఆ పరిణతి వచ్చి ఇతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యుడని గురువు నిర్ణయిస్తే తప్ప గృహస్థాశ్రమ ప్రవేశం చేయించేవారు కాదు. అందుకే స్నాతకంలో ఉండవలసిన వాడెవరు అంటే గురువే. అసలు గురువుతో ముడిపడనటువంటిది మీకు ఏది ఉండదు జీవితంలో. అంత గొప్ప స్థానాన్ని పొందేటటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే తల్లిదండ్రులు కూడా ఎంత పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చినా పునర్జన్మకి కారణమవుతారు ప్రేమ చేత. కానీ పునర్జన్మరాహిత్యానికి కూడా కారణమయ్యేవాడెవరు అంటే గురువు ఒక్కడే. అటువంటి దార్శనికుడై ఉంటాడు. అటువంటి సత్పురుషులు ఎక్కడుంటారో పరమశివుడికి అక్కడ పరమప్రీతి. శివుని యొక్క అనుగ్రహము ఎవరి యందు ప్రసరించి ఉంటుంది అంటే పరమభక్తి తత్పరులై వైరాగ్యంతో మనసులో ఏ విధమైనటువంటి కోర్కెలు లేకుండా నిరంతరం ధర్మాన్ని ఆశ్రయించి ఉండి ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కారణం చేత తన నడవడి యందు ఎప్పుడు ఇతరులకు హాని చెయ్యకుండా స్వార్థం లేకుండా జ్ఞానమునందు రమించేవాడు ఎవరుంటాడో అటువంటి వాడి పట్ల శివుని యొక్క అనురక్తి తనంత తాను కలుగుతుంది. ఆయన ముచ్చట పడతాడు అటువంటి వాళ్ళ దగ్గరికి రావడానికి. అందుకని వృషభవాహనారూఢుడై అసుర సంధ్య వేళలో ఆకాశయానం చేస్తున్నటువంటి పరమశివుడు సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి సనత్కుమారుల వారిని పలకరించాడు. సనత్కుమారుల వారు ఒకసారి పరమశివుడి వంక చూసి మిన్నకున్నారు. ఆయన నమస్కారం కూడా పెట్టలేదు. అయితే ఇది మనం విన్నప్పుడు అలా ఉండడం భావ్యమా అండి, పరమశివుడికి నమస్కారం చెయ్యొద్దా అని అనిపిస్తుంది. జ్ఞానమునందు రమించేటటువంటి వారి స్థితి ఒకలా ఉంటుంది. అందుకే జ్ఞాని సామాన్యుడికి ఎప్పుడూ పిచ్చివాడిగానే కనపడతాడు. అసలు మనకి ఏది అర్థం కాదో అదంతా పిచ్చి అంటూ ఉంటాం. పిచ్చివాడికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలతో అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఒక 3-4 రోజుల క్రితం కాకినాడ పట్టణంలో తెల్లవారుజామున కాసేపు నడిచి ఇంటికి వస్తూ ఉంటాను. నేను నడిచి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు ఓ పిచ్చివాడు ఎదురొస్తున్నాడు. మంచి ఉగ్రంగా ఉన్నాడు, ఏదో అరుస్తూ. లోపల ఏదో భావన ఉంది, ఏదో గతంలో అది గుర్తొచ్చింది. నేను కొంచెం తప్పుకుందాం ఎందుకైనా మంచిది అని కొద్దిగా యువతల నుంచి నడవడానికి ప్రయత్నం చేశాను. వాడు అంత దూరంలో నేను ఉండగా చూసి గబగబా వెళ్ళి సన్నటి ఆకులున్న చెట్టు దగ్గరికి వెళ్ళి దూసేసి చేతుల నిండా ఆకులు పట్టుకుని నేను ఇలా నడిచేస్తుంటే నా దగ్గరికి వచ్చి 2 చేతుల్లో ఉన్న ఆకులు ఎత్తి నా మీద ఇలా పోసి ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అంటే అతని మనసులో ఏదో భావన కలిగింది.
అతనికి అకస్మాత్తుగా ఏదో చేతిలోకి ఏదో పదార్థాన్ని పువ్వులో ఏవో తీసుకుని ఒక్కసారి పోసి నమస్కరించాలని అనిపించింది. అతనికి అప్పుడు పువ్వులు కనపడలేదు. అతను ఒక చెట్టుకి ఉన్నటువంటి ఆకులు దూసి నా మీద పోసి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంటే అంత మాత్రం చేత నేను ఒక మహనీయుణ్ణని చెప్తున్నాను మీరు అనుకోవద్దు. నేను పరమసామాన్యుణ్ణి. భావన చేత అతను గొప్పవాడు. అతనికి అకస్మాత్తుగా నన్ను చూసినప్పుడు ఏదో జ్ఞాపకానికి వచ్చింది. గతంలో అతనికి అనుబంధం ఉన్నటువంటి ఎవరో జ్ఞాపకానికి వచ్చారు. అంత కోపం అణిగిపోయింది. ఒక్కసారి నా మీద ఆకులు పోసి వెళ్ళిపోయాడు. నన్ను దాటి 4 అడుగులు వేశాడు. మళ్ళీ అరుపులు మొదలెట్టాడు. ఇప్పుడు అతను నాకు అర్థం కాలేదు కాబట్టి నేను పిచ్చివాడన్నాను. నాకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అంటాను. నాకు ఎవడర్థం అవుతాడో వాడు నా స్థాయిలో ఉన్నాడని గుర్తు. నిజానికి నా స్థాయి దాటిపోయిన వాడిని పిచ్చివాడు అంటాను. ఒక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, ఆయన చేసే పనులన్నీ నాకు అర్థం కావు. ఏమిటో పిచ్చి గొడవ ఏమిటో, వాళ్ళ ఉద్యోగం ఏమిటో మనకేం అర్థం కాదు, ఏమిటో అలా చేస్తూ ఉంటారంటాను. మనకి ఏది అర్థం కాదో అంతా పిచ్చి గొడవ అంటూ ఉంటాం. సనత్కుమారుల వారిది మనకు అలాగే అనిపిస్తుంది. ఏమిటి పిచ్చి గొడవ, పరమశివుడు వస్తే నమస్కారం పెట్టకపోవడం ఏమిటని. కానీ ఒక జ్ఞాని అలాగే ఉంటాడు, పిచ్చివాడిలా ఉంటాడు, మనకు అర్థం కాడు. అందుకే లోకంలో జ్ఞానులందరికీ కూడా ఓ పేరుంది, ఉన్మత్తుడు అని పిలుస్తారు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు ఎవరంటే పరమశివుడు. ఎందుకంటే ఆయన ఎవరికీ అర్థం కాడు, అంతటి మహాజ్ఞాని ఆయన. అందుకే శివుడికి ఉన్నటువంటి నామాల్లో ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు. పిచ్చివాళ్లకల్లా పెద్ద పిచ్చివాడా అని. అంటే నిజంగా ఆయనకి పిచ్చి ఉందని కాదు, ఆయన మనకి అర్థం కాడు అని గుర్తు. సనత్కుమారుల వారు ఎందుకు నమస్కారం పెట్టరు పరమశివులకి అంటే, ఆయన దృష్టిలో పరమశివుడని ఒకటి, తానని ఒకటి, 2 లేవు. ఉన్నదొక్కటే పదార్థం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? నమస్కారం చేయడానికి 2 లేవు. అద్వైతం, 2 కానిది ఒక్కటే ఉన్నది, ఆత్మతత్వం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? ఒకానొకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తూ రమణాశ్రమం దగ్గరికి వెళ్ళారు. 1 నిమిషం ఆగి లోపలికి చూశారు. ఆయన్ని చూడటానికి రమణాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి నమస్కారం చేశారు. ఆయన వాళ్ళందరికీ చెయ్యెత్తి ఓసారి ఇలా అని వెళ్ళిపోయారు. ఆయన రమణాశ్రమంలోకి వెళ్ళలేదు. రమణులు బయటికి రాలేదు. రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యో పరమాచార్య స్వామి వారు అటు ఎడుతున్నారు కదా గిరి ప్రదక్షిణంగా, మీరు వెళ్ళలేదేం బయటికి అని అడిగారు. రమణులు అన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకరు, రమణులనొకరు, ఇద్దరున్నారా అని అడిగారు. వారి దృష్టిలో ఒక్కటే ఉంటుంది, ఎప్పుడూ ఆత్మ అంతే. ఆయనకి కుక్కలోనూ అదే కనపడుతుంది, పాములోనూ అదే కనపడుతుంది తప్ప ఆయనకి 2 కనపడవు, ఉన్నదొక్కటేగా అన్నాడు. ఎప్పుడూ అదే మాట అనేవారు. మహాస్వామి విషయంలోనే కాదు, ఉన్నదొక్కటే అనేవారు ఆయన. ఆయన ఒకటి ఎందుకు రమించేవారు. అది మనకు అర్థం కాలేదనుకోండి, ఏమిటో పిచ్చాయనండి అంటాం. కాబట్టి సనత్కుమారుల వారు పరమశివుడికి నమస్కారం పెట్టలేదు అంటే మనం దాన్ని అపార్థం చేసుకోకూడదు అని నా విజ్ఞాపన. దానికి ఎంతో సంతోషించాడు శివుడు. అంటే మనం నమస్కారం పెట్టకపోతే సంతోషించాడని మనం అనుకోకూడదు. మనం ఆ స్థాయిని పొందలేదు. పొందని దాన్ని అంటించుకుంటే ఊడిపోతుంది, ఉన్నది కూడా పోతుంది. ఆ స్థాయికి ఎదగడానికి మనం నమస్కారం చేయాలి. ఎదిగిపోయిన వాడికి ఆ అవసరం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ సకృన్నత్వానత్వా అంటారు సరస్వతీదేవి విషయంలో. ఎవడు నిర్మలమైన మనస్సున్నవాడో వాడు సరస్వతీదేవికి 1000 నమస్కారాలు పెట్టక్కర్లేదు. సకృన్నత్వానత్వా, సకృత్ ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, వాడి నాలుక మీద గంగా ప్రవాహంలా వాడి నర్తన చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వాడి మనసు అటువంటిది. సరస్వతి కటాక్షమనకు యోగ్యమైనటువంటి మనసు ఉన్నవాడు వాడు. వాడి నమస్కారం ఒక్కటి చాలు శారదానుగ్రహానికి. కాబట్టి సనత్కుమారులు నమస్కరించకపోతే శివుడు సంతోషించాడు. ఎంత గొప్పవాడరా, అసలు వీడి దృష్టిలో 2 అన్నవి లేవు, ఒక్కటే వస్తువు అని అన్నారు. నేను పరమేశ్వరుణ్ణి, నేను వస్తే నువ్వు నమస్కారం చేయలేదు, నిన్ను నేను శపించద్దా అన్నారు. చూద్దాం, అసలు ఒక పరిశీలనం చేద్దాం, ఇటువంటి జ్ఞానితో మాట్లాడితే కదా సంతోషం అని. సనత్కుమారుల వారు ఇలా చూసి అన్నారు, శపిస్తావా? శపించు, ఏమవుతుంది శపిస్తే? ఇది కష్టపడుతుంది.
ఇది నేను కాదుగా, నేను ఆత్మ. ఆత్మకి కష్టం లేదు, ఆత్మకి సుఖం లేదు, ఆత్మ అగ్ని చేత కాల్చపడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గం చేత నరకపడదు, దానికి జననం లేదు, మరణం లేదు. ఆత్మను ఎవరేం చేస్తారు? కాబట్టి శపిస్తే శపించాను. పొంగిపోయాడు పరమేశ్వరుడు. ఏమి ఆత్మజ్ఞానిరా మహానుభావుడు. ఆయన వచ్చిన కారణం వేరే ఉంది. సనత్కుమారుల వారికి ఉండిపోయిన వాసనాబలాన్ని క్షయం చెయ్యాలి, అందుకొచ్చాడు ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అన్నాడు, పోన్లే వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, వరమిస్తే సంతోషపడ్డానికి సుఖపడ్డానికి ఇది సంతోషపడాలి, మనసు సంతోషపడాలి. ఆత్మకి సంతోషము లేదు, దుఃఖము లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది. నాకు వరం ఎందుకు, నాకు అక్కల్లా, నీకేమైనా కావాలంటే చెప్పిస్తానన్నాడు. ఆ మాట అనిపించడానికే వచ్చాడు శివుడు. ఈ మాట అని అనగానే పరమశివుడు అన్నాడు, నువ్వు నా కడుపున కొడుగ్గా పుట్టన్నాడు. సనత్కుమారుల వారు ఇలా తలెత్తి చూసన్నారు, నీ కడుపునే పుడతాను అంటూ ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, అడగని వాడికి ఇది ఇవ్వకూడదు అని. కాబట్టి అందుకే అందరూ ఆహ్వానితులే అంటుంటారు. అందరూ ఆహ్వానితులు కాదు. బయట వర్షం పడుతోందని ఆధ్యాత్మిక సభలోకి రాకూడదు. వర్షంలో తడిసైనా వినడానికి వచ్చిన వాళ్ళ కోసం సభ, కానీ అందరూ ఏ పని లేకపోయినా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చని సభలు పెట్టరు. కాబట్టి ఆయన నీకు వరం ఇస్తాను అంటే నాకు కొడుకుగా పుట్టు అంటే సనత్కుమారుల వారు అన్నారు, ధర్మశాస్త్రం అని ఒకటి ఉంది, అది నీ చేతే చెప్పబడింది. ఎవరు అడిగారో వారికే ఇవ్వాలి. నువ్వు అడిగావు, నీకే కొడుకుగా పుడతానన్నారు. అంటే పార్వతీదేవికి అర్థమైంది. అంటే నాకు కొడుకుగా రాడు, ఒక్క శంకరుడికే కొడుకుగా వస్తాడనమాట అని ఆవిడంది. ఏమయ్యో, ఏమిటి నీకే కొడుకుగా వస్తానంటున్నావు శంకరుడితో, అంటే నాకు కొడుకుగా రావా అంటే నేను నోరు తెరిచి అడగలేదనా? నేను చెప్తాను ధర్మశాస్త్రం, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను గురుమండల రూపిణిని. భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడిగితే రెండవ వారు అడిగినట్టే. ఇక ఇద్దరూ కలిసి అడగడం అన్న మాట ఉండదు. ఒక్క దంపతుల మధ్య మాత్రమే ఆ ధర్మం అన్వయం అవుతుంది. తండ్రి ఏదో పెద్ద వ్రతం చేసి లేకపోతే తీర్థయాత్ర చేసి నాకు మంచి కొడుకు పుట్టాలి అని కోరుకుంటే మీ ఆవిడ అడగలేదు, నీకు ఇవ్వడం కుదరదని అండో పరమశివుడు. తండ్రి అడిగితే భార్య కూడా అడిగేసినట్టే, స్త్రీ అడిగితే పురుషుడు అడిగినట్టు, పురుషుడు అడిగితే స్త్రీ అడిగినట్టు. అందుకని మా ఆయన అడిగితే నేను అడగాలని లేదు, నువ్వు నాకు కొడుకువే అందావిడ. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చెప్పిన ధర్మము నిజమే. అసలు మీరు శాస్త్రంలో పెద్దలు మాట్లాడుకుంటున్న మాటల మర్మం చూడాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ధర్మ వివక్షే మాట్లాడతారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. అడగకపోయినా భార్యాభర్తలలో ఏ ఒకరు అడిగినా రెండవ వారు కూడా అడిగినట్టే. కాబట్టి నీకు కొడుకుగా పుట్టాలి. కానీ అమ్మా ఎందుకన్నానో తెలుసా? ధర్మం తెలియక కాదు. మీరే కదూ నాకు బిరుదిచ్చి పిలిచారు జ్ఞానివి నువ్వని. నాకు గర్భవాసం చేయడం ఇష్టం లేదు. నువ్వు ఎంత అఖిలాండేశ్వరివైనా జగజ్జననివైనా నేను నీ కడుపులో తల అధోముఖంగా పెట్టి పడుకుని యోని సంభవుడు అన్న పేరుతో నీ కడుపులోంచి బయటికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకనమ్మా ఒక్క శివుడికే పుడతాను అని ధర్మాన్ని తీసుకురావడానికి కారణం అది. నువ్వు తల్లివి, నేను బిడ్డణ్ణి, ఎప్పటికీ బిడ్డణ్ణి, నీ కడుపున పుడితేనే బిడ్డన్నా. అందుకనమ్మా నాకు ఒక వరమి, నీ శరీరంతో నాకు సంబంధం లేకుండా శివుడికి కొడుకుగా పుడతాను, కాబట్టి అలా వరమివి అమ్మా అన్నాడు. పార్వతీదేవి నొచ్చుకుంది. ఇంతటి మహానుభావుడు కొడుగ్గా వస్తున్నాడా? ఈయనకి వాసనాక్షయం చెయ్యాలని మా ఆయన నన్ను తీసుకుని వచ్చాడా? నేను మాత్రం పక్కన ఉండిపోయి శివుడికి కొడుగ్గా పుడతాడా? శివుడికి కొడుగ్గా పుట్టాలంటే ఏమవ్వాలి? శివవీర్యం స్ఖలనం అవ్వాలి. శివవీర్యం స్ఖలనం ఎవరి వల్ల అవుతుంది? ఒక్క ఆవిడ వల్లే అవుతుంది. అంటే నేను నిమిత్తం అవుతాను, కొడుకు శివుడికి అవుతాడు. అంటే నా శరీరం నుంచి బయటికి రాడు. ఇలా జరగడానికి వీల్లేదని ఆవిడ ఒక నియమం పెట్టింది. సరే, ఒక పని చెయ్యి. ఒకానొకప్పుడు ఒక సంఘటన జరిగింది కైలాస పర్వతం మీద. భస్మాసురుడని ఒక రాక్షసుడు తపస్సు చేశాడు మా ఆయన కోసం. మా ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడు భస్మం అవ్వాలని అడిగాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. ఆయన తల మీదే చేయి పెట్టడానికి ప్రయత్నించాడు. ఏమీ తెలియని వాడిలా నటించాడు పరమశివుడు. ఆయన నిజంగా చేతకాని వాడై పరిగెత్తాడు. ఇలాంటి వాడికి వరాలు ఇవ్వకూడదని లోకానికి చెప్పడానికి అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అంతేగాని ఆయనకి తెలియకిచ్చేశాడు పరిగెత్తుకు పారిపోయాడు అనుకోకూడదు. లోపల సూక్ష్మాన్ని విచారణ చెయ్యాలి.
ఆవిడ ఆదిశక్తి, సమస్త శక్తులకు ఆవిడే కారణం. భస్మాసురుడు పరిగెత్తడానికి కూడా ఆవిడే. ఆ శక్తి ఆవిడ ఉపసంహారం చేసిందనుకోండి, వాడి కాళ్ళు చచ్చుబడి కింద పడిపోతాడు. కానీ భర్త గౌరవాన్ని నిలబెట్టాలి. అలాగని తాను పరిగెడితే అర్థం ఉండదు, భర్త పరిగెడుతుంటే తాను నిలబడితే అర్థం ఉండదు. అందుకే భర్త గౌరవాన్ని నిలబెట్టడానికి మహాపతివ్రతగా ఆవిడ ఉత్తర క్షణం ఒక పని చేసింది. తన శరీరాన్ని నీటి సరోవరంగా మార్చింది కైలాస పర్వతం మీద. దానికి శరవణ తటాకమని పేరు. పార్వతీదేవి యొక్క శరీరమే నీటి మడుగుగా ఏర్పడింది శివుడు తిరిగి వచ్చే వరకు. ఎందుచేత అంటే భవ అని సంస్కృతంలో ఒక మాట. భవ అంటే పుట్టుకకు కారణమైనది అని. భవ, ఈ శరీరాలన్నీ పుట్టడానికి కారణమైనవి ఏవి అంటే తల్లిదండ్రుల యొక్క శరీరాలు. నా శరీరం ఒకప్పుడు శరవణ తటాకంగా ఏర్పడింది కైలాస పర్వతం మీద. నువ్వు నా శరీరంలోకి ప్రవేశించి నా కడుపులోంచి కొడుకుగా పైకి రానంటున్నావు. పోన్లే, ఒక పని చెయ్యి. నా శరీరంలోంచి నువ్వు రాకపోయినా నా శరీరం శరవణ తటాకంగా కైలాస పర్వతం మీద ఉంది కనుక శరవణ తటాకంలోంచి బయటికి రా. నీ మంత్రం కూడా అదే అవుతుంది, శరవణ భవ అని షడక్షరి. ఆ తటాకంలోంచి బయటికి వచ్చి నా స్పర్శ నీ జన్మలో ఉందన్న తృప్తిని నాకు ఇయ్యి. అప్పుడు నాకు కూడా నీ జన్మలో భాగమున్నదని, నువ్వు నాకు కొడుకువని నేను ఆనందం అనుభవిస్తానంది. అమ్మా, మన ఇద్దరి మధ్య ఈ ఒడంబడిక ఏదో బాగుంది. నేను నీ గర్భవాసం చెయ్యక్కర్లేదు. నేను శరవణ తటాకంలోంచి బయటికి రావడానికి అనుగ్రహించావు. నీకు 10,000 నమస్కారాలు. అలాగే వస్తానమ్మా అన్నాడు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం నిజం అవ్వాలి. ఒక బ్రహ్మజ్ఞాని కోరుకున్నటువంటి వరం ఉత్తినే పోవడానికి వీల్లేదు. అది సృష్టిలోనే విచిత్రం. లోకంలో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కారణజన్ములు పుడితే అది భగవంతుడిచ్చిన వరం కారణం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార విశేషంలో భగవంతుడు భక్తుడికిచ్చిన వరం కారణం కాదు, ఒక బ్రహ్మజ్ఞాని భగవంతుడికిచ్చిన వరం కారణం. సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు, నీకు కొడుకుగా వస్తానని. అది పార్వతీదేవి యొక్క శరీర స్పర్శ సంబంధం లేకుండా వస్తానని వరం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారిచ్చినటువంటి మాట నిజం కావాలి. ఆయన అవతార స్వీకారం చేసి పరమశివుడికి కుమారుడిగా రావాలి. ఇది ఒక కారణం సుబ్రహ్మణ్యోత్పత్తికి. బ్రహ్మము ఒక అవతార స్వీకారం చేయడానికి కారణం ఇది. బ్రహ్మము ఎప్పుడూ ఉంటుంది, సుబ్రహ్మణ్యుడిగా రాకముందు కూడా ఉన్నది. ఎలా ఉన్నది అన్న మాటని నేను రేపటి రోజున సుబ్రహ్మణ్య తత్వాన్ని ఆరాధనా విధానంలోకి ఆగమాలు ఎలా తీసుకొస్తాయన్న దాని మీద మాట్లాడినప్పుడు దాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక కారణమైతే రెండవ పార్శ్వం ఇంకొకటి బయలుదేరి. పితృదేవతలు అని ఉంటారు. ఆ పితృదేవతలకి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకతే స్వధాదేవి. ఆ స్వధాదేవినిచ్చి వివాహం చేశారు. పితృదేవతలకి స్వధాదేవి యందు 3 కుమార్తెలు జన్మించారు. అందులో పెద్ద కుమార్తె పేరు మేనకాదేవి, రెండవ కుమార్తె పేరు ధన్యాదేవి, మూడవ కుమార్తె పేరు కళావతి. ఈ 3 స్వధాదేవి యొక్క కుమార్తెలు అని సంప్రదాయంలో చెప్పినప్పటికీ వాళ్ళ 3 అయోనిజలని పిలుస్తారు. ఇప్పటికీ సంప్రదాయ నిష్టలో ఏం చెప్తారంటే, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే గణపతి మీద శ్లోకం కూడా జ్ఞాపకం రాకపోతే ఈ 3 పేర్లు చెప్పి ఓ నమస్కారం పెట్టమంటారు. మీరు ఎక్కడున్నారన్న దానితో కూడా సంబంధం ఉండదు. మీరు ఆఖరికి ఏదో ఆదిత్య హృదయంలో చెప్పినట్టు కాంతారేషు భయేషు చ, మీరు అరణ్యంలో ఉండండి, అశౌచంతో ఉండండి, స్నానం చేయకుండా ఉండండి, చెప్పులు వేసుకుని ఉండండి, ఈ 3 పేర్లు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు, విఘ్నం తొలగిపోతుంది అని. అంత శక్తివంతమైనటువంటి రూపాలు ఆ 3. వాళ్ళు మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి. ఈ 3 ఒకసారి విష్ణు సభకి వెళ్ళారు. పరమశివుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం ఉంది. ఆ వరం నిజం అవ్వాలి. ఇప్పుడు ఆ నిజం అవ్వడానికి కావలసినటువంటి నేపథ్యం ఒకటి తయారవ్వాలి. వీళ్ళు 3 విష్ణు సభకి వెళ్ళి, మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు తేలిక. అపత్యం బడ్గా అని సంతానం లేని వాళ్ళైతే బ్రహ్మసభలోకి పంపించారు తప్ప, పుణ్యాత్ములైన వాళ్ళు బ్రహ్మసభా ప్రవేశం చేస్తూ ఉంటారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసి సన్యాసాశ్రమాన్ని పరమ ధన్యంగా గడిపినటువంటి మహనీయులు కూడా యుగాంతం వరకు బ్రహ్మసభలో వేదం వింటూ కూర్చుంటారు అని శాస్త్ర ప్రమాణం.
కాబట్టి బ్రహ్మసభాప్రవేశం కొంతవరకు ఉంటుంది. అసలు విష్ణు సభాప్రవేశం చేశారన్నమాట మీకు ఎప్పుడు కనపడదు, చాలా కష్టం. ఎందుచేత అంటే విష్ణు సభాప్రవేశం చెయ్యడం భూదేవికి కూడా సాధ్యం కాదు. భూదేవి కూడా చెయ్యదు విష్ణు సభాప్రవేశం. అపారమైన ఆర్తి కలిగి ఉత్తర క్షణంలో విష్ణువు తన వంక చూసి మాట్లాడాలి అనుకుంటే భూమిగా మాట్లాడితే ఆయన పలకడం, వింటాను తర్వాత అంటాడు. భూమితో వెంటనే మాట్లాడాలి అంటే ఒక్క కారణానికే వింటాడు, గోరూపాన్ని ధరిస్తే వింటాడు. మనం పురాణం చదివేటప్పుడు చాలా తేలిగ్గా చదువుతాం, తేలిగ్గా చదవకూడదు. పురాణంలో అనేక రహస్యములు ఉంటాయి. భూమి గోరూపమును ధరించి విష్ణువును ప్రార్థించను అని ఉంటుంది. అలా ఎప్పుడైనా ఉంది అంటే గుర్తు ఏమిటంటే, మీరు 3 కాలముల యందు స్మరించవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక అవతారం వస్తోందని గుర్తు. విష్ణువు వెంటనే మాట్లాడతారు. విష్ణువు మాట్లాడినప్పుడు సాధారణంగా అశరీరవాణి, ఆయన శరీరంతో కనపడి మాట్లాడేప్పుడు మీరు ఏ పురాణం చూడండి అశరీరవాణిగా వినపడుతుంది. బ్రహ్మాదులు నిలబడి ప్రార్థన చేస్తారంతే, అశరీరవాణిగా పలుకుతాడు ఆయన. అందుకే విష్ణు సభాప్రవేశం చేసి ప్రార్థన చేశారన్న మాట చాలా తక్కువగా కనపడుతుంది. వ్యాసాది మహర్షుల యొక్క వాంగ్మయం మీరు చూస్తే అంత తేలికగా అస్తమానం విష్ణు సభకి వెళ్ళారని ఉండదు. వీళ్ళు ముగ్గురు, ధన్యాదేవి, మేనకాదేవి, తర్వాత కళావతి, ముగ్గురు విష్ణు సభాప్రవేశం చేశారు. చేసి కూర్చునున్నారు విష్ణు సభలో. మళ్ళీ అందులో కూడా కూర్చోవడం అందరికీ సాధ్యం కాదు, పార్షదులందరూ నిలబడే ఉండాలి. అక్కడ కూర్చోవడం అంటే ఎంతో గొప్ప స్థితిని పొందిన వారు తప్ప కూర్చోరు. కూర్చునున్నారు, విష్ణు సభ నడుస్తోంది. ఈ సనకసనందనాదులు నలుగురు బ్రహ్మజ్ఞానులు సభలోకి వచ్చారు. అందరికన్నా వయసులో చిన్నవాడైనా సభలోకి ఎవరు వచ్చినప్పుడు సభలో అందరూ లేచి నిలబడాలి అన్నదాన్ని ధర్మశాస్త్రం నిర్ణయం చేసింది. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని ఎవడు బ్రహ్మజ్ఞానియో వాడి వయసుతో సంబంధం ఉండదు, వాడికి మిగిలిన వాళ్ళు నమస్కారం చేయవలసింది. మీకన్నా మేము పెద్దవాళ్ళమండి అని అనకూడదు. బ్రహ్మజ్ఞాని అయితే ఆయనకు అందరూ నమస్కారం చేయవలసింది. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళులా కనపడినా వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అందుకే వాళ్ళు సభాప్రవేశం చేస్తే అందరూ లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు పిల్లలు మాత్రం శివమాయామోహితులయ్యారు. ఎందుకు శివమాయ అంత బలవత్తరం? మీరు ఈ 2 మాటలకి ఉండేటటువంటి వ్యత్యాసం గమనిస్తూ ఉండాలి. విష్ణు మాయ సాధన చేత పోగొట్టుకోబడి జ్ఞానమును పొందుతాడు. అందుకే గీతలో కూడా మమ మాయా దురత్యయ అంటాడు, నా మాయ అతిక్రమించడానికి వీలు లేనిది అంటాడు. విష్ణుమాయ తొలగాలి అంటే విష్ణువే కారణమై ఉంటాడు. అందుకే మీరు కొంచెం ఉపాసనా రహస్యాన్ని గమనిస్తే ఇంద్రియములు తెలివితో ఉన్న కాలంలో ఆరాధనీయుడెవరు అంటే విష్ణువు ప్రధానుడై ఉంటాడు. అందుకే నిద్ర లేవగానే ముందు ఎవరి పేరు పలుకుతామంటే శ్రీహరి 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 అంటూ నిద్రలేస్తారు. నేను ఎంత శివభక్తుడినైనా కావచ్చు, అర్థం లేని అంధత్వంతో కూడుకున్న భక్తి గురించి నేను మాట్లాడటలేదు. అసలు నిజమైనటువంటి సంప్రదాయం, నిజమైన వైదికమైన విషయం తెలుసుకుందామన్న జిజ్ఞాసువుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంద్రియములకు అధిపతి ఎవరు అంటే విష్ణువు. అందుకే అధోక్షజుడు అని పేరు ఆయనకి. ఇంద్రియముల యొక్క శక్తి ప్రసారం అంతా ఆయన అనుగ్రహం. అందుకే ఇంద్రియములు బయటికి రాగానే, కన్ను తెరిచే ముందు, నిద్ర మేల్కొనగానే మొదటి మాట నోటి వెంట శ్రీహరి 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 అనాలి. ఆచమనంలో కూడా విష్ణునామాలే చెప్పడానికి కారణం అది. ఆ నామాలు చెప్పి శ్రీహరి అన్న నామం చెప్పి నిద్ర మేల్కొంటారు. ఆయన ఇంద్రియములకు అధిపతి అయి ఉంటాడు. ఆయనని ఉపాసన చేస్తే ఆయన ఇచ్చే అనుగ్రహం ఏమిటి అంటే విష్ణుమాయని తొలగిస్తాడు. మాయ తొలగిపోతే ఎవరు కనపడతారు అంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలిగితే శివుని యందు ఐక్యమవుతాడు, శివుడైపోతాడు. లోకంలో చిట్ట చివరి స్థితి ఏది అంటే శివుడైపోవడమే. కానీ శివమాయ అన్నమాట, విష్ణుమాయ అన్నమాట మీకు కనపడినట్టుగా శివమాయ అన్నమాట మీకు కనపడదు. శివమాయ అన్నమాట మీకు ఎక్కడన్నా కనపడింది అనుకోండి, మీరు పరాకుగా వెనక్కి వచ్చి మళ్ళీ చదవమని గుర్తు పురాణంలో. శివమాయ సాధారణంగా ఎప్పుడు విడిచిపెడతాడంటే పరమశివుడు
మహాజ్ఞానులను మోహింపచేస్తాడు. మహాజ్ఞానులైనటువంటి వారు మోహానికి వశులవుతారు. దీన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పరమరహస్యాన్ని అద్భుతంగా చెప్పారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణాదీ భూత్వా పురరిపుమపి క్షుభమనయత్ అంటూ, అమ్మా నువ్వు అంత గొప్పదానివి, నువ్వు మన్మధుడికి ఎంత శక్తి ఇచ్చావంటే ఆయన వేసిన బాణాలకి నీ భర్త కూడా వశుడైపోయాడమ్మా అన్నారు. ఆయన మాయ ఆవిడ మాయ అని రెండు ఉండవు. ఆయన ఆవిడ ఒకటే. శివ శివా, ఆవిడ మాయ ప్రసరించి శివుణ్ణే పరిగెత్తేట్టు చేస్తే విష్ణువు వెనకాల విష్ణువు మోహినిగా వస్తే ఆయనే పరిగెడితే, ఆవిడ శక్తితో భర్తని బజార్న పారేస్తే ఆవిడేం పతివ్రత, ఇంకా ఆవిడ గురించి చెప్పుకోవడం ఎందుకు? అది కాదు దాని రహస్యం. శివమాయా ప్రయోగం ఎందుకు చేస్తారంటే, శివమాయా ప్రయోగం శివామాయా ప్రయోగంగా శివుడి మీదే చేసింది ఆవిడోసారి. విష్ణువుకి తన అందమే ఇచ్చి మోహినిని చేసి పరమశివుడిని మాయలో ముంచింది. ముంచితే శివుడు పరిగెత్తాడు విష్ణువు వెనకాల. ఆయన పురుషుడు నా భావమరిదని చూడకుండా నారాయణ నారాయణి పార్వతీదేవి అన్నగారు అయినా పరిగెత్తాడు. పరిగెత్తి వీర్యస్ఖలనమైంది. అమ్మ అలా చేయడం మరి తప్పు కాదు, భార్య అలా చేయొచ్చా భర్తని అంటే? ఆవిడ అమాయకత్వంతో చేయదు. ఆవిడ ఎందుకు చేస్తుందంటే, మహోత్కృష్టమైన కార్యాన్ని సాధించవలసి వస్తే అప్పుడు చేస్తూ ఉంటుంది. శివమాయ ప్రయోగిస్తుంది. శివుడికి వీర్యస్ఖలనం అయితే తప్ప, విష్ణువుని చూసి శివుడు మోహిస్తే తప్ప, విష్ణువు స్త్రీగా శివుడు పురుషుడిగా ఉండి వెంట పడితే తప్ప, వీళ్ళకి కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవ్వదు. మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి అంటే శివకేశవుల మధ్య అన్యోన్యత అంకురించాలి. అందుకుని శివుడి మీదే మాయని ప్రయోగించిందోసారి. అందుకొచ్చింది అయ్యప్ప జననం కోసం మాయా ప్రయోగం చేసింది. మహాజ్ఞాని అయిన పరమశివుడి మీద శివమాయా ప్రయోగం ఎప్పుడు జరుగుతుంది అంటే, పురుషులైనటువంటి వారు, మహాజ్ఞానులైనటువంటి వారు కూడా ఆ మాయకి వశులవుతారు. వశులైతే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వశులవుతారు అంటే, ఒక గొప్ప సంఘటన జరగబోతోంది అని గుర్తు. ఎప్పుడైనా అలా పురాణంలో ఒక చోట కనపడింది అనుకోండి, 3వ పేజీలో కనపడింది అనుకోండి, మీరు దాన్ని ఎర్రసిరాతో దాని కింద గీతకి ఇస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యం యొక్క అర్థం, దీని తాత్పర్యం మీకు ఎక్కడ కనపడుతుందంటే, సాధారణంగా వెంటనే చెప్పరు, 500 పుటల తర్వాత కనపడుతుంది. మీరు మళ్ళీ వెనక్కి వచ్చి కలుపుకోవాలి. ఇక్కడ కనపడిందంటే ఎర్రసిరాతో రాసుకుని దీని పరిణామం ఏమవుతుంది అని ఆలోచించాలి మీరు. శివమాయా ప్రయోగం జరిగింది అంటే అరుదుగా చేస్తారు. ఒకానొకప్పుడు పరాశర మహర్షి మీద ప్రయోగించారు. పరాశర మహర్షి మీద ప్రయోగించి అదే మాయని యోజనగంధి మీద ప్రయోగించారు. అందుకే మత్స్యగంధి, చేపల వాసన కొట్టే పిల్ల, ఆమె అందరి కాంతల్లా పుట్టింది కాదు, చాలా విశేషమైనటువంటి జన్మ. శాప కడుపులోంచి బయటికి వచ్చింది. ఒక ప్రత్యేకమైన శాపం విముక్తమై, మహాభారతం ఆదిపర్వన్న, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్పగలను. ఆ పిల్ల తప్ప పరాశరుడి యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం లేదు. పరాశర మహర్షికి కామం కలగాలంటే ఒక్కనాటికి ఆయనకి కలగదు. అది శివమాయా ప్రయోగం. పరాశరుడికి యోజనగంధి యందు ఎంత మోహం కలిగిందంటే, చేపలు వాసన కొట్టుకుంటూ పడవ నడిపే పిల్ల మహర్షిని అడిగింది, ఏమయ్యా 10 మంది తిరిగే వేళ, మిట్ట మధ్యాహ్నం వేళ నాతో సంగమ సుఖం అనుభవిస్తావా? పశుధర్మోనమి ప్రీతిం అది దేవి భాగవతంలో. ఇది పశువులు చేసే పనయ్యా, నువ్వు చేస్తావా అంది. ఏమండి ఇదేం పురాణాలండి? చేపల కంపు కొట్టుకుని పడవలు నడిపే పిల్ల అడిగినా కూడా మంచు తెరలు నిర్మించి సంగమించాడా? ఏమిటంటే పరాశరుడు అనుకుంటాం మనం. కాదు, మీరు దానికి కొన్ని 100 పుటల వెనక్కెడితే మీకు కనపడుతుంది పరాశరుడి మీద ఎందుకు మాయాప్రయోగం జరిగిందో. అంతటి మహాత్ముడికి కామప్రచోదనం కలిగి వీర్యస్ఖలనమైతే తప్ప వేరొక మహాపురుషుడు సంభవించడు లోకంలో. అటువంటి వాడు పుట్టి మనందరం తరించాలంటే ఒక్క పరాశరుడి తేజస్సే కదలాలి. అది కదలాలంటే ఆయన మోహానికి వశుడు కావాలి. ఆయన వశుడు కావాలంటే శివమాయ చేత కడతారు. కడితే అప్పుడు వేరొక మహాపురుషుడు పుడతాడు. పరాశరుడి తేజస్సు కదిలింది కాబట్టి వ్యాస భగవానుడు ఆవిర్భవించాడు. వ్యాసుడు వచ్చాడు కాబట్టి వేదముల విభాగం జరిగి 18 పురాణాలు వచ్చాయి. లేకపోతే కలియుగంలో ఆయుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేసేవాడు ఎక్కడున్నాడు?
అందుకని శివమాయామోహితులు కావడం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకుని చదవకూడదు ఎప్పుడు పురాణాన్ని. ఈ వచ్చిన 4 పిల్లలు శివమాయామోహితులు అయ్యారు. అంటే ఇప్పుడు వచ్చిన 3 పిల్లలు శివమాయామోహితులు అయ్యారు. సనక సనందనాది 4 బ్రహ్మజ్ఞానులు వస్తుంటే అంటే ఏమర్థమైంది అంటే ఈ 3 వలన ఏదో లోకోపకారం జరగబోతోంది, ఎక్కడో ఏదో ఒక మహత్కార్యం జరగబోతోందని గుర్తు. నేనిప్పుడు మీకు ఒక దాంట్లోంచి చెప్పి మళ్ళీ అందులోంచి శివమహాపురాణంలోకి వచ్చి మాట్లాడుతున్నాను సుబ్రహ్మణ్యావతారాన్ని. వాళ్ళు 3 ఎప్పుడైతే శివమాయకి వశులయ్యారో సనక సనందనాదులు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడినా వాళ్ళు నిలబడ్డం మానేశారు. మానేసి ఓ నవ్వు నవ్వారు. అది ఎగతాళిగా నవ్వారా అని అడగక్కర్లేదు. సభా ప్రవేశమునందు కొన్ని నియమాలుంటాయి. సభలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కొన్ని నియమములను పాటించడానికి సిద్ధపడినవాడు మాత్రమే సభలోకి వెళ్ళాలి తప్ప నియమములు పాటించలేనన్నవాడు సభలోకి వెళ్ళకూడదు. ధౌమ్యుడు విరాట పర్వంలో పాండవులతో చెప్తాడు, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి వీలు లేదు. ఆవలింత, తుమ్ము, హాసంబు ఆవలించకూడదు, సభలో తుమ్మకూడదు, దగ్గకూడదు. ప్రభువు ఎదురుగుండా ఉన్నప్పుడు పరాకుతో ప్రవర్తించాలని చెప్తాడు. సభాప్రవేశమునకు నియమాలుంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నవ్వారు. నవ్వడం దోషం, లేచి నిలబడకపోవడం దోషం బ్రహ్మజ్ఞానులు వచ్చినప్పుడు. ఇది కట్టి కుడిపేస్తుంది. ఇది ఎవరి పట్ల చేసిన అపరాధము అన్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఏదో ఒక సామాన్యుడి పట్ల జరిగింది అయితే సామాన్యమైన ఫలితం వస్తుంది. బ్రహ్మజ్ఞాని పట్ల చేసిన అవమానం కొన్ని జన్మలు కట్టి కుడిపేస్తుంది. అంత హీనోపాధుల్లోకి వెళ్ళిపోవాలి కిందకి. అందుకని సనత్కుమారుల వారికి అనుగ్రహం కలిగింది. అరే వీళ్ళు కారణజన్ములు. ఆయన చూశాడు ఇంత గొప్ప వాళ్ళు ఎందుకు లేచి నిలబడలేదు, ఎందుకు నవ్వారు, శివమాయామోహితులయ్యారు, జరగవలసిన కార్యం ఒకటి ఉన్నది అనుకుని, అందుకని నేను ఇప్పుడు వీళ్ళని అనుగ్రహించడానికి శాపవాక్కు విడిచిపెట్టాలి. అందుకే శాపానుగ్రహము అంటారు. ఆయన అన్నాడు, మీకు విష్ణులోక ప్రవేశం దేనివల్ల కలిగింది? ఉపాధి ధర్మంగా వచ్చారు. మీరు ఇలా ఉన్నప్పటికీ అయోనిజలుగా ఉన్నటువంటి కారణం, మీరు స్వధాదేవికి పుట్టినా అయోనిజలు, యోని సంభవులు కారు అని మీకు ఒక స్థాయినిచ్చారు. ఆ స్థాయి మీకు ఇవ్వబట్టి మీరు రాగలిగారు. మీరు చూడండి, వెంకటాచల క్షేత్రం ఉంటుంది. ఎవరైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచి మహాద్వారంలోంచి లోపలికి వెడతారు. మహాద్వారంలోంచి తిన్నగా లోపలికి వెళ్ళాలంటే కొంతమందికే ఉంటుంది అనుమతి. వాళ్ళు తప్ప తిన్నగా మహాద్వారంలోంచి లోపలికి వెళ్ళే వాళ్ళు అందరూ ఉండరు. ఎవరో రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తే, అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉన్న వాళ్ళు వస్తే, ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తే మహాద్వారంలోంచి ఎడుతూ ఉంటారు తప్ప అందరూ మహాద్వారంలోంచి వెళ్ళరుగా. వైకుంఠంలోంచి వచ్చి మహాద్వార ప్రవేశం చెయ్యాలి. అలాగే మీరు విష్ణు సభలోకి ఎందుకు రాగలిగారు? మీకు శరీరమున్నా మీరు అయోనిజలుగా పరిగణింపబడ్డారు. అసలు మీరు యోని సంభవులు కారు అన్నారు శాస్త్రంలో. ఇది కదు మీ అహంకారం. అందుకు కదు విష్ణు సభకు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న వాళ్ళు సభా మర్యాద ఉల్లంఘించారు కదూ. అసలు ఇటువంటి సభలలోకి రావడానికి అర్హత లేని శరీరంలోకి మిమ్మల్ని పంపిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళండి అన్నారు. మర్త్యలోకానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. అదే పెద్ద ఏడుపుల్లో కల్లా ఏడుపు ఏంటంటే ఇవాళ ఉన్నానని ఏడుపు కాదు, రేపు ఉంటానా అని ఏడుస్తూ ఉంటాడు. ఇన్నేళ్ళు ఉండనివ్వండి, 70 వచ్చాయని భయం, 80 వచ్చాయని భయం, 90 వచ్చాయని భయం. ఓపికగా ఉన్నాం కదా, ఈశ్వర సేవ చేసుకుందాం అండవు. ఇప్పుడు చేస్తే ఎక్కడో జారి పడితే అంటాడు. అందుకని వెళ్ళడు మంచి కార్యాలకి. అలా ఉండిపోవాలని కోరి మర్త్యలోకము అంటే మృత్యువుని పొందుతారు. కాబట్టి ఆ శరీరాలతో ఉత్తమ లోక ప్రవేశాలు ఉండవు, సాధారణంగా ఉండవు. ఎవరో ఉంటారు మహానుభావులు. ఏదో దిలీపుడు లాంటి వాళ్ళు వెళ్ళారంటే కారణం వశిష్ఠ మహర్షి తన కమండలంలో ఉన్న జలాల్ని తీసి దిలీప మహర్షి యొక్క రథం మీద జల్లాడు. అందుకని అది అంతరిక్షంలో ప్రయాణం చేసి ఇంద్రసభలోకి ప్రవేశిస్తుండేది తప్ప అన్ని రథాలు అలా పెడతాయి, అందరూ పెడతారంటే సాధ్యం కాదు. అర్జునుడికి ఇంద్రుడు అనుగ్రహించాడు, వెళ్ళాడు. అందరూ వెళ్ళరు అలాగా. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళిపోండి అన్నాడు. ఈ మాట అనగానే వాళ్ళ ముగ్గురికి వాళ్ళు చేసిన తప్పు జ్ఞాపకానికి వచ్చి, వాళ్ళు చేసిన తప్పని మీరు అనుకోకూడదు. అది వాళ్ళు చేసే తప్పు కాదు, వాళ్ళ స్థాయి కాదు. అది శివమాయ. ఎందుకు శివమాయ? ఇప్పుడు ఇంద్రుగాని. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నారు, మేము మర్త్యలోకంలోకి వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు, తప్పు చేశాం కాబట్టి వెళ్ళిపోతాం, కానీ మేము ధన్యత పొందడానికి మార్గం చెప్పన్నారు.
వెంటనే సనత్కుమారుల వారు కళ్ళు మూసుకుని, ఇత పూర్వం పరమశివుడు తనకిచ్చిన వరం ఉంది, అది నిజం కావాలి. అందుకని ఆయన అన్నాడు, నువ్వు మొట్టమొదటి పిల్ల ఎవరుందో ఆ మేనకాదేవి హిమవంతునికి భార్యగా వెడుతుంది. హిమవంతునికి భార్యగా వెళ్ళి శరీరం విడిచిపెట్టేసినటువంటి సతీదేవిని తన కుమార్తెగా పార్వతీదేవిగా పొందుతుంది. పార్వతీదేవిని కుమార్తెగా పొందినటువంటి కారణం చేత ఒకానొక సమయంలో కైలాసాన్ని చేరిపోతుంది. అందుకని ఆమె అక్కడతో ధన్యత పొందేస్తుంది. ఇక రెండవ పిల్ల ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. అయిన కారణం చేత సీతమ్మకి తల్లి అనిపించుకుంటుంది. సీతమ్మని కన్యాదానం చేస్తుంది. సీతమ్మని రామచంద్ర ప్రభువుకి కన్యాదానం చేయడంలో జనకుడి చేతిలో నీళ్లు పోసింది కాబట్టి వైకుంఠ ప్రాప్తిని పొందుతుంది. మూడవదైనటువంటి కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడి కడుపున కుమార్తెగా పుడుతుంది. పుట్టి ఆమె కృష్ణ భగవానుడికి ఇల్లాలై రాధా అన్న పేరుతో గోలోక విహారిణి అయి గోలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తుంది. ముగ్గురు మళ్ళీ ఉన్నత గతులు పొందేస్తారు. ఇప్పుడు పెద్ద పిల్ల అయినటువంటి మేనకాదేవి అదే పేరుతో మళ్ళీ భూమండలం మీదకొచ్చి హిమవంతునకు భార్య అయింది. ఏమంటే మిమ్మల్ని మేము చెప్పమన్నది సుబ్రహ్మణ్య వైభవం కదా, మీరు సుబ్రహ్మణ్య వైభవం మానేసి పార్వతీదేవి పుట్టుక చెప్పారేమిటి అని మీకు సనత్కుమారుల వారి వరం అన్నారు ముందు, పార్వతీదేవి పుట్టుకన్నారు ఇప్పుడు, ఆ కళావతి మేనకా మొదలైనటువంటి వారు ఆ ధన్యాదేవి కథ చెప్పారు ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవి పుట్టుకంటున్నారు. తొందరపడకండి, నేను సుబ్రహ్మణ్య వైభవమే చెప్తున్నాను. సుబ్రహ్మణ్య, అందుకే నేను మీకు మొదటే మనవి చేశా, మిగిలిన అవతారాలు చెప్పడం తేలిక, సుబ్రహ్మణ్యావతారం చెప్పడం చాలా కష్టం అనడానికి కారణం అదే. మీరు అందుకే రామాయణంలో స్కందోత్పత్తి చదవండి, అసలు ఏమీ వినకుండా మీరు ఇంటికి వెళ్ళి చదవండి బాలకాండ తీసి, మీకు అయోమయంగా ఉంటుంది. ఏమిట్రా ఇది ఇలా ఉంది అనిపిస్తుంది, మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది స్కందోత్పత్తి అర్థం చేసుకోవడం. కారణం అదే. ఇప్పుడు పార్వతీదేవిగా ఆవిడ ఎందుకు పుట్టాలి మేనకాదేవి కడుపున అంటే, ఆవిడ ఈ లోకాలకన్నిటికీ తల్లినని, పరమశివుని యొక్క ఇల్లాలినని, తాను మహాపతివ్రతనని సతీదేవి అన్న నామంతో నిరూపణం చేసుకుంది ఒకప్పుడు. ఆమె అసలు పుట్టింది దాక్షాయణి అన్న పేరుతో. దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది. దక్షుడు తపస్సు చేస్తే, అమ్మా నువ్వు నాకు కూతురుగా రామ్మా అన్నాడు. వస్తానయ్యా అంది. ఆదిశక్తి ఆయన కడుపున కూతురుగా వచ్చింది. ఇప్పుడు కూతురుగా వచ్చినటువంటి దాక్షాయణిని నా కుమార్తె అని సంతోషంగా చూడడం మానేసి, ఆవిడికి ఏది చేస్తే మనసుకి ఖేదం కలుగుతుందో ఆ పని చేశాడు. మీరు ఎప్పుడూ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, లోకంలో అందరూ సంతోషంగా ఉండడము అన్న మాట వెనక అర్థం ఏముంటుంది అంటే, అందరూ శక్తియుతులై ఉండడము అన్నమాట. శక్తియుతులై ఉండడము అన్న మాట ఎందు పరిపూర్ణత్వం ఉండదు. ఆ శక్తి దేని కొరకు విచ్చింపబడాలో దాని కొరకు విచ్చింపబడడం, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడం అని గుర్తు. నా ఒంట్లో ఓపిక ఉంటే సరిపోదు, ఒంట్లో ఉన్న ఓపిక ఈశ్వరారాధనకి పనికి రావాలి. ఒంట్లో ఉన్న ఓపిక ధర్మంగా బ్రతకడానికి పనికి రావాలి. అది శక్తి యొక్క అనుగ్రహం అంటారు. ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తుంది. అమ్మవారు ఎందుకు ఆగ్రహానికి లోనవుతుంది? ఒకే ఒక్క కారణానికి ఆవిడ ఆగ్రహిస్తుంది. అమ్మకి కోపం ఏమిటండి? ఆవిడికి కోపం ఉండదు. అందుకే లలితా సహస్రనామంలో ఎన్ని నామాలైనా చెప్పి వ్యాసుల వారు ఒక నామం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు చేస్తుందని చెప్పాల. ఇన్ని అమ్మవారు చేస్తుందని, ఒకటి మాత్రం ఆవిడ చేస్తుందని చెప్పకుండా చూస్తుందని చెప్పారు. ఏది? మహాప్రళయతాండవసాక్షిణి. ఆవిడ చెయ్యదు. మహాప్రళయం జరుగుతున్నప్పుడు లోకాలన్నింటినీ పరమశివుడు తనలోకి తీసుకుంటుంటే ఆవిడ ఆ పని చెయ్యదు. ఎందుకంటే అమ్మగా ఆవిడికి అది ఇష్టం ఉండదు. ఆమె సాక్షిణి, చూస్తూ ఉంటుంది. మరి ఎందుకు శివుణ్ణి నిగ్రహించదా? నిగ్రహించదు. ఎందుకు నిగ్రహించదంటే, ఒకటి భర్త పట్ల భక్తి, రెండు వాళ్ళు ఎలాగో ఈయన్ని పొందలేరు, ఈయన వాళ్ళని పొందేస్తున్నాడు, ఫలితం ఒకటేగా ఊరుకుంటాడు. కాబట్టి దాక్షిణ్యం. అందుకే అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎప్పుడూ కారుణ్యమే. మహాప్రళయమునందు కూడా ఉగ్రస్వభావం చెప్పకూడదు. అందుకే అది కూడా దాక్షిణ్యమే, కారుణ్యమే అని చెప్పాలి. అటువంటి తల్లికి కోపం వచ్చింది. ఎందుకు వస్తుంది? ఒక్క కారణానికే వస్తుంది. శివనింద చేస్తే కోపం వస్తుంది. శివనింద అన్న మాటని మీరు చాలా చాలా వైదికంగా అర్థం చేసుకోవాలి. శివనింద అంటే ఏమండి? విష్ణువుని పొగిడి శివుణ్ణి నింద చేస్తే ఇబ్బందా అండి?
అలా అడగకూడదు. ఎందుకో తెలుసా? శివ అన్న శబ్దము లోకములకు తండ్రితనాన్ని నిరూపణం చేస్తుంది. ఈ దేశానికి ఒక ఆచారం ఉంది. ఏమిటా ఆచారం అంటే, ఒక కుటుంబం అంతా ఎవరు చెప్పిన మార్గంలో వెళ్ళాలి అంటే తండ్రి చూపుడు వేలు ఎటు తిరుగుతుందో అటే వెళ్ళాలందరూ. పుట్టుక చేత పసిబిడ్డడికి తండ్రి తెలియడు. మీరు నన్ను మన్నించగలిగితే, విశాల హృదయంతో అర్థం చేసుకోగలిగితే, నేనన్న మాట యందు దోషం లేదు, నేను ఒక వైదిక రహస్యాన్ని ఆవిష్కరించడానికి ఈ మాట అంటున్నానని మీరు అర్థం చేసుకోగలిగితే, నేను చౌకబారుగా మాట్లాడుతున్నానని మీరు అనుకోకుండా ఉంటే, నేను ఒక మాట చెప్తాను. ఆ బిడ్డకి తండ్రి తెలిసున్నది తల్లికొక్కతికి. అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయకూడదు. పసిబిడ్డడు పుట్టినప్పుడు వాడికి తండ్రి తెలియడు. వాడికి వెంటనే ఉపశాంతి కానీ, నాకు రక్షకురాలని కానీ వాడికి తెలిసున్నది ఎవరంటే తల్లి ఒక్కతే. తండ్రి అన్న మాట వాడికి తెలియనే తెలియదు పసిపిల్లాడికి. వాడు పుడుతూనే తనూభవుడు అని పేరు. ఆమె శరీరంలోంచి బయటకు వచ్చాడు. వస్తూ ఆమె పాలు తాగుతాడు, ఆమె పక్కన పడుకుంటాడు. అమ్మయే నాకు రక్షకురాలని వాడి నమ్మకం. అమ్మా నువ్వు అంటాం, నాన్నగారు మీరంటాం. అమ్మ చూపుడు వేలు తిప్పి చూపిస్తుంది, కాదురా నీకు నాకు రక్షకుడు ఆయన. ఆయన వేలు ఎటు తిరిగితే మనందరం అటు తిరగాలి, అటు నడవాలని చెప్తుంది. తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటంటే మొత్తం ఆయన వెంట నడుస్తుంది. ఆయనని చూపుడు వేలు పెట్టి చూపించి మాట్లాడకూడదు. ధర్మం లుప్తం అవుతుంది. అది కారణం. అంటే మీరు నేను చెప్పిన నా ఆర్తి అర్థం చేసుకుంటున్నారో లేదో, ధర్మము వ్యక్తి స్థాయి, ఎవరి ధర్మం వారికి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, కేవలము వైదికంగా మాట్లాడాలి, అదే నా ధర్మం. ఈ వేదిక దిగిపోయాను అనుకోండి, నేను మా గోపాలకృష్ణ గారు కారెక్కి వెళ్ళిపోతున్నాను అనుకోండి, మళ్ళీ ఏవో ఇతర విషయాలు నేను మాట్లాడాను అనుకోండి, దోషం రాదు నాకు. ఇక్కడ నేను కేవలం వైదికం మాట్లాడాలి. నా ఉద్యోగానికి వెళ్ళాను అనుకోండి, అక్కడికి వెళ్ళి నేను సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్తాను అనకూడదు. నేను అక్కడ ఏం చెయ్యాలో అదే చెయ్యాలి ఫైల్ మీద. ఇక్కడ నేను మీ అందరి చేత నమస్కార యోగ్యుణ్ణి. నేను నా ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, నా పై అధికారికి నేను నమస్కరించాలి. ఆయన విష్ణువు. నాకప్పుడు నా విష్ణు పృథివీపతి, ఆయన అధికారి అయ్యాడంటే విష్ణువు. కాబట్టి ఆయన యోగ్యతాయోగ్యతలని నేను విచారణ చేయకూడదు, అది నా ధర్మం. కొడుకు ధర్మం ఏమిటి అంటే తండ్రి యోగ్యతని విచారణ చేయకూడదు. ఆయన ఇటువంటి వాడు, మా నాన్నగారికి ఏం తెలుసు అని అడిగే అధికారం నీకు లేదు. నీ ధర్మం పోయింది. తండ్రి నమస్కారం చెయ్యాలి. మీరు నన్ను ఇంకో మాట అడుగుతారు, నాకు తెలుసు. విష్ణువు కూడా తండ్రే కదండి. శివుణ్ణి వదిలి విష్ణువుని పొగిడి శివుణ్ణి తిడితే అప్పుడు విష్ణువునికి పొగిడాం కాబట్టి అప్పుడు తండ్రిని పొగిడినట్టు రాదా అని అడుగుతారేమో. విష్ణువు కూడా అమ్మవారే. ఎందుకో తెలుసా? అలంకార ప్రియత్వం అమ్మవారిది, అలంకార ప్రియత్వం విష్ణువుది. అవతార స్వీకారం విష్ణువుది, అవతార స్వీకారం అమ్మవారిది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే విష్ణువు. అలాగే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అమ్మవారు. సంస్కృతంలో మాటలు తేడా, ఒకే భావం. భక్తుల కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం నేను అవతారం స్వీకరిస్తాను, విష్ణువు. ధర్మం కోసం, భక్తుల కోసం అవతారం స్వీకరిస్తాను, అమ్మవారు. అందుకే అమ్మవారు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తుంది, విష్ణు అవతార స్వీకారం చేసి రాక్షస సంహారం చేస్తాడు. అంతవరకు ఎందుకండి? నేను ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. బిడ్డలు మగవాళ్ళకు పుడతారా, ఆడవాళ్ళకు పుడతారా? ఆడవాళ్ళకు పుడతారు. విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు. పుట్టిన బ్రహ్మగారు లోకాలని సృష్టించాడు. ఆ విష్ణువు అంత్యకాలమునందు అమ్మవారి రూపాన్ని పొంది అయ్యవారి సగంలోకి వెళ్ళిపోతాడు. అందుకే శివుని యందు లయం అవుతుంది అనడానికి కారణం ఇది. లయకారకుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పితృశబ్దం అన్వయం అవుతుందని, తండ్రి అని అర్థం. ఆయనని వేలెత్తి ఎవడైనా చూపించాడు అనుకోండి, భ్రష్టుడు వాడు, పోయిందంటే ధర్మం పోయింది. అది వ్యష్టి అనుకోండి, అంటే ఒకడు చేశాడు అనుకోండి, వాడిని ఒకడినే శిక్షించవచ్చు. ఓడు అలాంటి ప్రచారం మొదలెట్టాడు అనుకోండి, వాడి వెనకాలకి లోకం అంతా బయలుదేరింది అనుకోండి, అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. ఎందుకు జోక్యం చేసుకుంటుందంటే స్థితికర్త. విష్ణువు యొక్క లక్షణం స్థితికర్త. స్థితికర్త అంటే ధర్మాన్ని నిలబెట్టాలి. అది విష్ణువుగానన్నా చేస్తుంది, వైష్ణవిగానన్నా చేస్తుంది. అందుకే ఇద్దరికి వాహనాలు, ధ్వజాలు కూడా ఒకటే ధ్వజాలు పట్టుకుంటారు. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగసుందరాం వైష్ణవీం వైష్ణవీం గారుడేవాహం అంటారు వ్యాసుల వారి దేవీ భాగవతంలో.
ఆవిడ ఎర్రటి బట్టలు కట్టుకుని గరుత్మంతుడి మీద అధిరోహించి వైష్ణవి అన్న నామంతో వెడుతూ ఉంటుంది. ఆయన నారాయణ నల్లగా ఉంటాడు, ఆమె నారాయణి నల్లగా ఉంటుంది. పార్వతీదేవి నలుపు, శ్రీ మహావిష్ణువు నలుపు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు. అందుకే తత్వాన్ని చూసినప్పుడు మళ్ళీ ఒకలా ఉంటారు. పరమశివుడు తెలుపు జ్ఞానం, ఆయన చెల్లెలు సరస్వతి తెలుపు జ్ఞానం. శ్రీ మహావిష్ణు చతుర్ముఖ బ్రహ్మగారు ఎరుపు, సృష్టికర్త రజోగుణం. లక్ష్మీదేవి ఎరుపు, ఆవిడ మళ్ళీ ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని రజోగుణం కలుగుతూ ఉంటుంది ఐశ్వర్యం చేత. కాబట్టి వాళ్ళిద్దరు ఎరుపు, వీళ్ళిద్దరు తెరుపు, వీళ్ళిద్దరు నలుపు. కారణం ఏమిటి? ఏదో రంగులు చెప్పడానికి కాదు, అనుబంధాలు. వాళ్ళ తత్వాన్ని చెప్పడానికి ఆ రంగులు అలా ఆవిష్కరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆమె నారాయణి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? ధర్మం తప్పింది లోకం. ఎవరు తపస్సు చేస్తే ఆ దక్షుడి కడుపున తాను పుట్టిందో ఆ దక్షుడే పెద్ద తప్పు చేశాడు. నేను శివుడి పట్ల అమర్యాదతో ఉంటానన్నాడు. ఎందుకని? ఆయనకి ఏదో ఎక్కడో ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను శివమహాపురాణం, అందులో దక్షయజ్ఞం ఇవన్నీ నేను చెప్తూ కూర్చుంటే ఉన్నదే 2 రోజులు, ఇప్పటికి నేను సుబ్రహ్మణ్యోత్పత్తిలోకి రాలేదు. ఎప్పటికవుతుంది? కాబట్టి ఏదో ఎప్పుడో నేను సభకి వెళ్ళాను, అక్కడ నన్ను చూసి పరమశివుడు లేచి నించోలేదు, ఆయన నా అల్లుడు, నేను మామగారిని నించోవద్దా అన్నాడు. అందులో ఒక రహస్యం ఉంది. ఆయన అల్లుడు అవడో, పరమశివుణ్ణి పిలిచి అయ్యా మీరు మా అల్లుడుగా పుట్టండి అంటే పుట్టడో. ఆయన నా అల్లుడు ఎందుకు అవుతాడంటే అమ్మవారు నా కూతురు అయితే, నేను అమ్మవారిని ప్రార్థించాననుకోండి ఆవిడ నా కూతురుగా వస్తుంది. అందుకే ఆవిడ ఎప్పుడు చూడండి మహాత్ములకి కుమార్తెగా వస్తుంది. ఆమె భృగువుకి కుమార్తెగా వచ్చింది, భార్గవి అయింది. దక్షుడికి కుమార్తెగా వచ్చింది, దాక్షాయణి అయింది. జనకుడికి కుమార్తెగా వచ్చింది, జానకి అయింది. హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది, హైమవతి అయింది. అలాగే ఒకానొకప్పుడు కాత్యాయనుడికి కుమార్తెగా వచ్చింది, కాత్యాయని అయింది. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. ఎంతమందికి ఆమె కుమార్తెగా వచ్చినా ఆమె భర్త మాత్రం పరమేశ్వరుడే. అది ఆవిడ పాతివ్రత్యం తప్ప మా అమ్మాయిగా పుట్టావు కదమ్మా అందుకని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటే కుదరదు. ఒక్క పరమేశ్వరుణ్ణే పొందుతుంది ఆవిడ. అందుకని అల్లుడిగా ఈశ్వరుణ్ణి చేసుకోవాలంటే ఒక్కటే మార్గం, అమ్మవారిని కూతురుగా పొందడం. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని కూతురుగా పొందిన దక్షుడు ధన్యుడు. ఏదో అమ్మవారు కూతురైంది కాబట్టి శంకరుడు అల్లుడు అయ్యాడు తప్ప నిజంగా శంకరుడు అల్లుడా ఈయన మామగారా? అక్కర్లేని అహంకారానికి లోనైపోయి శివుడి మీద కోపం పెట్టుకుని నిరీశ్వర యాగం చేస్తానన్నాడు. శివుడికి హవిస్సు లేదు, ఇవ్వను, మిగిలిన వాళ్ళకి హవిస్సులు ఇస్తాను అని ఒక చెయ్యకూడని యాగాన్ని ఒకదాన్ని మొదలుపెట్టాడు. దక్షుడు శపిస్తాడని భయపడి అందరూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు లోకాన్ని దిద్దకపోతే తండ్రి పట్ల అపచారం జరుగుతోంది. ఎవరు తండ్రి? పరమశివుడు. ఆయన పట్ల అపచారం జరగకుండా ఎవరు చూడాలి? స్థితికర్త అయిన విష్ణువు చూడాలి, అమ్మవారు చూడాలి. విష్ణు ఒకటే, అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. అందుకే అమ్మవారు పూనుకుంది, నేను ఈ వ్యవస్థని చక్కదిద్దుతానండి. అందుకే ఆవిడికి శివా రుద్రస్య భేషజీ అని పేరు. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఆవిడ దక్షయజ్ఞానికి వెళ్ళి దక్షుణ్ణి నిలదీసింది. ఏమయ్యా నీకు శివుడు పనికిరాలేదా, శివనింద చేస్తున్నావు అని అడిగింది. వినలేదు దక్షుడు. పరమశివుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. శివుడికి మాత్రమే ఉన్న నామం ఒకటి ఉంది, సదాశివ. సదా విష్ణు, సదా బ్రహ్మ అన్న పేర్లు ఉండవు. సదాశివ అన్న మాటకు అర్థం ఏంటంటే కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కోపం ఉండదు. ఏదో చికాగ్గా ఉన్నట్టు ఉంటాడు, అలా ఉండడు. లోపల పరమ ప్రశాంతంగా ఉంటాడు. నాన్నగారు చూడండి, నోరు మోస్తావా ముయ్యవా అంటాడు ఇటు తిరిగి. ఎవరితోనో మాట్లాడుతున్నాడు అందుకని. నిజంగా మోస్తావా ముయ్యవా అంటే ముయ్యకపోతే వచ్చి నోరు నొక్కేస్తాడా ఏమి? ఈయన నొక్కేడు, నే కోపం అభినయిస్తాడు. లోపల సదాశివుడు నా పిల్లలే అని సంతోషం. శివుడంతే జగతప్పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. నటిస్తాడు సదాశివుడు. అందుకని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈయన ఇలాగే పట్టించుకోరు, పిల్లలు గాడి తప్పిపోతున్నారు. దారిలో పెట్టాలని ఆవిడ శరీరం వదిలేసింది. ఆవిడ శరీరం వదిలితే ఆయనకి కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి ఒక్కసారి రుద్రుడయ్యాడు శివుడు. ఆ శివుడు రుద్రుడైనటువంటి స్థితిని లోకాలు తట్టుకోలేవు. అసలు ఆయన శిక్ష వేయడం మాట దేవుడు ఎప్పుడో వేస్తాడు, అది వదిలేయండి. నాన్నగారి కోపం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే కారణం ఏమిటో తెలుసా? అమ్మ. ఇంట్లో ఆయన వచ్చేటప్పటికి కమలాపంట రసం ఇచ్చి ఎంతో ప్రసన్నంగా మాట్లాడింది అనుకోండి, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఆయన ఎంత సంతోషంగా రానివ్వండి, మీ కొడుక్కి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా అందనుకోండి, సర్రమంటుంది. శివుణ్ణి రుద్రుణ్ణి చేయగలిగింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేయగలిగింది ఆవిడే లోకంలో.
ఆవిడ శరీరం వదిలిపెట్టింది, ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వస్తే ఏం మామూలుగా ఉండదు. అది పరబ్రహ్మతత్వము అంటారు. పరబ్రహ్మతత్వమునందు ఏమవుతుందంటే గుణముల చేత సృష్టి చేస్తారు. అప్పుడు వచ్చిన గుణంతో సృష్టి జరుగుతుంది.